ఇలా కూర్చొని 3 ఏళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నారా? ఏమరా ఎంత గట్టి కుట్టినారు? నన్ను అమౌంట్ అడిగవరా, నేనేమో 1000 రూపాయలు ఇచ్చాను, వాడేమో 500 ఇచ్చాడు. అందుకు నువ్వు వాడిని బెస్ట్ ఫ్రెండ్ అన్నావరా? ఈసారి నేను గట్టి కొడుతున్నా, నన్ను బెస్ట్ ఫ్రెండ్ అంటావా? నేను గట్టి కొట్టాను రా. మీరు కమలాసులు రబ్బా, కొంచెం మెల్లగా తినచ్చు కదరా, ఎవరో తలుచుకుంటాను లేరా. ఊర్లో అంతా నేను తిట్టుకుంటే లేరా, నిన్నెవరు తలుచుకుంటారా నాయన? రెండు ఒకటే కదరా. మన ముగ్గురం ఇలా ఎంత నవ్వుకున్నా దీనికి అర్థం లేదురా. ఏమిరా అంతా కలిసి ఉన్నాం కదరా, ఏం పెగ్గులేదని అట్రా. పరిగెత్తే గుర్రాలకి 4 కాళ్ళు ఉంటేనే బాగుంటుందిరా. ఇప్పుడు మనం 3 కాళ్ళ మీద ఉన్నాము, వాడు వస్తేనే బాగుంటుంది. అదిగా ఉంటే ఉండు, వాని పేరు ఎత్తాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పాపం రా, వాడేం చేసినారు రా, వాడిని వేరే వాళ్ళు మోసం చేసినారు. ఏ చిన్న బాగున్నావా? బాగున్నా అన్న. ఎప్పుడు వచ్చినావు? చెప్పన్నా. చిన్న పని మీద నేను ఊరు వచ్చాను, మధ్యాహ్నం ఆవులకి గడ్డేసి కాస్త నీళ్ళు పెట్టి అనుకోకు. సరే అన్న. అన్న ఊరికి వెళ్ళేది ఏం లేదన్న, గుట్టుకుని కొంచెం పేకాట ఆడుతున్నాడు. అవునా చిన్న? హలో చెప్పు రామన్నా. చిన్న బాబు కాలేజ్ ఫీజు కట్టాలా, ఒక 10,000 ఉంటే పంపించు, మళ్ళీ ఇచ్చేస్తా. అన్నా ముందు కూడా కాలేజ్ ఫీజు కట్టాలని అమౌంట్ తీసుకున్నావన్నా. నా అవసరానికి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, పైగా అమౌంట్ కూడా ఇవ్వలేదన్నా. లేదు చిన్న, ఈసారి ఇచ్చేస్తాలే. సరే పంపిస్తా చూడన్నా. అన్న బాబుకి ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాడన్న, ఆయన నీకు అబద్ధం చెప్తున్నాడు, నువ్వు అమౌంట్ ఇవ్వకన్నా. అవునా చిన్న? పోనీలే పాపం, ఏ అవసరం ఉందో. ఎందుకన్నా తెలిసి కూడా మళ్ళీ మోసపోతావు? నేను మోసపోవడం లేదు చిన్న, వాళ్ళని నమ్ముతున్నాను అంతే. అన్నా మీ ఫ్రెండ్స్ అంతా మన చెట్టు దగ్గర కూర్చున్నారన్నా. అవునా చిన్న? నిజంగానా? అవునన్నా. గంగా వస్తున్నాడు రా. రే వాడిని మోహన్ చూడడం కూడా ఇష్టం లేదురా, వాడిని ఆటిని ఇచ్చేట్టే పంపించాను. అంతా విచిత్రం తింగుతాడు బావిడ. అరే బాగున్నారా? బాగున్నాం. అరే వాడికి ఇంకా నా మీద కోపం పోలేదారా? కోపంగా తగ్గలేదురా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా, వద్దురా, ప్లీజ్ రా, వాడు ఫీల్ అవుతారు రా. అరే వాడి గురించి నాకు బాగా తెలుసురా, నన్ను చూస్తే వాడు కోపం పోతుందిరా. రే ఆపరా. గంగా ఆగురా, రే గంగా ఆగు.
సారీ రా, నేను నిన్నలో దూరం పెట్టేందుకు. మామ కోపం వస్తే గేట్ కొట్టు కానీ మాట్లాడడం మానని మాటి మామ. అందరికీ సాయం చేస్తా మోసపోతుంటావు, ఒక్కసారి నా గుణపాఠం నేర్చుకోలేదారా? పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోగలం మామ, గుణం నుంచి గుణపాఠం ఎలా నేర్చుకోను మామ? ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకోలేవారా? లోపమైతే సర్దిద్దుకునేటోని మామ, ఎదుటోళ్ళని నమ్మడం నా లక్షణం. రే